నుంచి మనం చదువుకుందాం. త్వరగా రాజైన దావీదు కూడాను బహుగా సంతోషపడి సమాసము పూర్ణముగా ఉండగా యెహోవా మీకు స్తోత్రము చెల్లించెను. మాకు తండ్రిగా ఉన్న ఇశ్రాయేలు దేవా యెహోవా నిరంతరము స్తోత్రార్హుడవు. యెహోవా భూమి ఆకాశములందు సమస్తము నీ వశము. మహత్యమును పరాక్రమమును ప్రభావమును తేజస్సును ఘనతయు నీకే చెందుచున్నవి. యెహోవా రాజ్యము నీది. నీవు అందరి మీదను నిన్ను అధిపతిగా హెచ్చించుకొని ఉన్నావు. ఐశ్వర్యమును గొప్పతనమును నీ వలన కలుగును. నీవు సమస్తమును ఏలువాడవు. బలమును పరాక్రమమును నీ దానమును హెచ్చించువాడవును. అందరికీ బలమిచ్చువాడవును నీవే. మా దేవా మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. ప్రభావము గల నీ నామమును కొనియాడుచున్నాము. ఈ ప్రకారం మనఃపూర్వకముగా ఇచ్చు సామర్థ్యము మాకుండుటకు నేనెంత మాత్రపు వాడును. నా జనులు ఎంత మాత్రపు వారు. సమస్తమును నీ వలనే కలిగిన కదా. నీ స్వసంపాద్యములో కొంత మేము నీకు ఇస్తున్నాము. మా పితరులందరి వలనే మేమును నీ సన్నిధిని అతిథులమును పరదేశులమై ఉన్నాము. ఈ భూనివాస కాలము నీడయంత స్థిరముగా ఉన్నవాడొక్కడును లేడు. దేవుని లేఖన భాగాన్ని దీవించును కాక. ఆమేన్. ఆరాధన వర్తమానంలో ఏం చూశాము అంటే పరదేశులము. మనం ఎవరిమి? పరదేశులు. ఈ లోకములో మనమందరూ కూడా పరదేశులమే. మనం ఒకరోజు మన దేశానికి వెళ్ళవలసిన వారమే. మన ఇల్లు లేదు, మన ఊరు లేదు, మన భవిష్యత్తుము లేదు. అందుకని మనము జస్ట్ ఈ భూమి మీద మనం ఎవరిని యాత్రికులు. ఈ విధంగా చెప్తే బాగుంటుంది. మనము జస్ట్ గెస్ట్లమే కదా, అతిథులమే లేదా యాత్రికులమే ఈ ఊరిలో. అందుకని దావీదు అంటాడు ఏమంటే కీర్తనలో ఏమంటాడు 39వ కీర్తన అంటాడు. మంచి మాట 12 కీర్తన 39:12 అంటాడు. యెహోవా ఆలకింపు చెవియొగ్గుము చూచి ఉండకము. అతిథి వంటి వాడును నా పితరులందరూ నేను పరవాసినై నీ దృష్టికి నేను అతిథి వంటి వాడును. పరవాసి, పరదేశి, యాత్రికుడు ఇవన్నీ కూడా ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాయి. సరే, మనం ఎప్పుడూ కూడా ఈ భూమి మీద పరదేశం అనేది ఏం చేయకూడదు, మరచి పోకూడదు. పరదేశులు యొక్క దేవుడు చేసే కార్యాలు ఒక 5 చూశాం కదా. అపోస్తుల కార్యం 7వ అధ్యాయంలో కూడా ఇంకొక వ్యక్తి కోసం చూస్తాను, చూడదు కానీ ఎవరంటే మోషే కూడా ఎవరు పరదేశిగా ఉండి నేను 2 బిడ్డలను కన్నాను అంటాడు అపోస్తుల కార్యం 7వ అధ్యాయంలో కదా. అలాగే నిర్గమాకాండంలో కూడా అంటాడు ఆయన కదా. 2 బిడ్డలు ఎక్కడ కన్నాడు ఆయన? పరదేశంలో కన్నాడు కదా. సరే, ఇక్కడ మనం ఆలోచన చేసినట్లయితే చాలా మంది భక్తులు పరదేశులుగా బ్రతికిన వారు ఉన్నారు. అయితే మొదటి వర్తమానంలో ఒక 5 చూశాం. అబ్రహాము, ఇంకా ఇస్సాకు,
యాకోబు అబ్రహాము ఇస్సాకు పరదేశిగా ఉండి పొందుకున్నారు, ఆశీర్వాదాలు పొందుకున్నారు. తర్వాత యాకోబు పరదేశిగా ఉండి పోషించబడ్డాడు యోసేపు ద్వారా. 3 రూతు పరదేశిగా ఉన్నప్పుడు కట్టడల చేత ఏం చేయబడింది, ఆదరించబడింది, కటాక్షింపబడింది. తర్వాత ఎజ్రా కూడా పరదేశిగా ఉన్నప్పుడు చూడండి నిబంధనల చేత ఆదరించబడ్డాడు, నెమ్మది, ఆనందము, సంతోషము పొందుకున్నాడు. దావీదు కూడా పరదేశిగా ఉన్నప్పుడు హెచ్చింపబడ్డాడు. ఎలాగంటే ఒక తండ్రిగా, ఒక ప్రభువుగా, ఒక రాజుగా, ఒక ఐశ్వర్యవంతుడిగా, ఒక బలవంతుడిగా దేవుడు దావీదుకి ఉండి దేవుడు దావీదుని ఏం చేశాడంటే హెచ్చించాడు. కనుక మనము ఆరాధిస్తూ వచ్చాం. సరే, ఇప్పుడు నా ప్రశ్న ఏంటి అంటే మనము పరదేశులమేనా? మనము పరదేశులమేనా కాదా? మన ప్రభు దగ్గరికి వెళ్తున్న మనం ఏం చేయాలి? ప్రశ్నించుకోవాలి. మనం పరదేశులమేనా కాదా? బైబిల్ అయితే స్పష్టంగా ఏమని చెప్తుంది? మనం ఎవరిమే? పరదేశం. మరి మనం పరదేశులమేనా? పరదేశులమి అంటానికి కొన్ని రుజువులు కావాలి, కొన్ని లక్షణాలు కావాలి. ఈ రుజువులు, ఈ లక్షణాలు, ఈ గుణాలు మనలో లేకపోతే మనం ఈ భూమి మీద మనం పరదేశులము కాము కదా. మనం అసలు పరదేశులు ఎలా ఉంటారు, పరదేశులకు ఉండే లక్షణాలు ఏంటి అన్నది నేను సమయం అయ్యే కనుక నేను కృతజ్ఞతగా కొన్ని విషయాలు జ్ఞాపకం చేస్తాను. రండి, కీర్తన గ్రంథం మొట్టమొదటి లక్షణం 120వ కీర్తన. రండి, 120వ కీర్తన 5వ వచనము. అయ్యో నేను మెషేకులో పరదేశులై ఉన్నాను, కేదారు గుడారం యొక్క కాపురమున్నాను. చాలు. చూడండి, నేను ఏమన్నాడు? మెషేకులో పరదేశులై ఉన్నాను, కేదారు గుడారం యొక్క కాపురమున్నాను. చాలు. అంటే పరదేశికున్న శ్రేష్టమైన లక్షణం. పరదేశులు అయితే ఎలా ఉండాలంటే ఈ మాటను మనం అర్థం చేసుకుంటే ఒక మాట జ్ఞాపకం చేస్తాం. రండి, ఇర్మియా గ్రంథంలో ఉంటుంది ఆ మాట. ఇర్మియా గ్రంథం 14:8. ఇర్మియా గ్రంథం 14వ అధ్యాయము 8వ వచనము. త్వరగా. ఇశ్రాయేలుకు ఆశ్రయుడా, కష్టకాలంలో వారికి రక్షకుడా, మా దేశంలో నీ వేళ పరదేశి వలె ఉన్నావు. రాత్రి వేళను బస్ చేయుటకు గుడారము వేయ ప్రయాణిస్తున్న వలె ఉన్నావు. చాలు. చూడండి, ఏమర్థమైంది? 2 వచనాలు చదివితే పరదేశికుండే శ్రేష్టమైన లక్షణం. పరదేశి ఎలా ఉంటాడు అంటే 2 వచనాలు మనకి ఏమర్థమైంది? ఎలా ఉంటాడు? మా దేశంలో నీ వేళ పరదేశంలో ఉన్నావు, ఏళ రాత్రి వేళను బస చేసి గుడారం వేయి ప్రయాణిస్తున్న వలె ఉన్నావు. ఏమర్థమైంది ఈ మాట చదివితే? పరదేశి ఎలా ఉంటాడు అంటే గుడారంలో ఉంటాడు. అంటే గుడార వాసిగా ఉండడానికి ఇష్టపడతాడు. గుడారం వేరే, ఇల్లు వేరే. అవునా కదా? గుడారం వేరే, ఇల్లు వేరే. ఇంటికి గుడారానికి తేడా ఏంటి? ఇంటికి గుడారానికి తేడా ఏంటి? గుడారం ఏం చేస్తాం? ఇశ్రాయేలు రాజులు మజిలీగా ఏం చేస్తారు? వాళ్ళు ఎక్కడుంటే అక్కడ గుడారం వేసారు. తర్వాత మళ్ళా గుడారం వేరే, ఇల్లు వేరే. ఇల్లు తీరే, ఇల్లు ఎక్కడ కట్టేమని అక్కడ ఉంటాయి. గుడారం అలా కాదు, ఇక్కడ వేసిన గుడారం మళ్ళీ దగ్గర. ఇప్పుడు చూడండి, చాలా మంది వస్తున్నారు కదా,
కత్తులు బట్టలు చేసేవాళ్ళు. ఈ మందర వాళ్ళని ఇల్లు వాళ్ళు ఉండేవాడు. గాడిదలు ఒక చోట ఉండి ఇంకో చోటకి అలా ఇప్పుడు కూడా చేస్తున్నారు కొంతమంది. ఎలా గుడారం అనేది అది తాత్కాలిక. ఇంకా మనం చూస్తే ఆది కాలంలో చాలా మంది వ్యక్తులు చూస్తాం. 12వ అధ్యాయంలో ఆది కాండం 12వ అధ్యాయము 8వ వచనం. ఆది కాండం 12వ అధ్యాయము 8వ. బేతేలు తూర్పునున్న పట్టక చేరి వడగట్టునున్న బేతేలును తూర్పునున్న హైకీని మధ్యన గుడారం వేసి అక్కడ యెహోవాకు బలిపీఠము కట్టి. ఎవరైనా అబ్రహాము గుడారంలో ఉన్నాడు. గుడారాలు ఎవరు వేసుకుంటారో సహజంగా కూర్చో బయటికి. గుడారాలు ఎవరు వేసుకుంటారు సహజంగా? గుడారం సహజంగా ఎవరు వేసుకుంటారు? పరదేశం. ఇంకా ఏమి లేని వాళ్ళు కదా. ఏమి లేని వాళ్ళు ఏం చేస్తారు? గుడారం వేస్తారు. ఎంత అంత కలిగి ఏం చేస్తారు? వర్షంకి కారిస్తుంది, లేకపోతే గాలికి ఎగిరిపోతే ఎంత అవుతుంది ఏం చేస్తారు? రేక్ షెడ్ అయినా. కానీ గుడారం వేసుకుని ఏమి సహజంగా ఏమి అంటే డబ్బు లేనటువంటి వారు ఏం చేస్తారు? సహజంగా వేసుకుంటారు. మరి అబ్రహాంకి డబ్బు లేదా? డబ్బు లేదా? ఇంక దగ్గర ఉంది. అది ఆది కాండం 13వ అధ్యాయంలో మనం చూస్తే 13:2. అబ్రహాము వెండి బంగారమును పశువులు కలిగి బహు ధనవంతుడై ఉండెను. అబ్రహాము డబ్బు లేనుగా. ఆ దినాల్లో అబ్రహాంకి ఏముంది? వెండి ఉంది, బంగారం ఉంది, పశువులు ఉన్నాయి, ఇంకా బహు చాలా డబ్బు ఉన్నాడు కదా. అయినా అబ్రహాం ఎక్కడున్నాడు? గుడారంలోనే ఉన్నాడు కదా. గుడారంలోనే ఉన్నాడు. ఇంకా మనం చూస్తే ఆది కాండం 26వ అధ్యాయంలో 25 వచనంలో మనం చూస్తే ఇంకొక వ్యక్తి కనిపిస్తాడు. 26, 25. అక్కడ బలిపీఠం కట్టించి యెహోవా నామమున ప్రార్థన చేసి అక్కడ తన గుడారం వేశాడు. ఎవరైనా ఇస్సాకు కూడా గుడారము వేసుకున్నాడు. ఇంకా ఇదే 25వ అధ్యాయంలో మనం చూస్తే 27వ వచనంలో 27లో చిన్నవారు ఎదిగినప్పుడు ఏసావు వేటాడుటయందు నేర్పరి అయి అరణ్యవాసిగా ఉండెను. యాకోబు సాధువై గుడారములో నివసించెను. యాకోబు ఎక్కడ ఉన్నాడు? గుడారంలో ఉన్నాడు. అబ్రహాము గాని, ఇస్సాకు గాని, యాకోబు గాని వీరు ఎవరూ కూడా స్థానికులుగా ఎప్పుడు బ్రతకడానికి ఇష్టపడలేదు. వారు ఎలా బ్రతికారు అంటే, నేను గుడార నివాసిని. ఇది మనకు ఏం జ్ఞాపకం చేస్తుంది? ఇది మనకి ఏం జ్ఞాపకం చేస్తుంది అంటే సింపుల్ లైఫ్ జ్ఞాపకం చేస్తుంది. సామాన్యమైన జీవితాన్ని జ్ఞాపకం చేస్తుంది. సామాన్యమైన జీవితాన్ని జ్ఞాపకం మనకు చేస్తుంది. జీవితం గుడారంలో ఇంకా మనం చూస్తే కొంతమంది భూమి మీద ఎలా ఉంటారు అంటే బైబిల్ గ్రంథంలో చాలా విషయాలు చూడొచ్చు. ఎలా ఉంటారంటే అంతా నాకు కావాలి, అంతా నాకు కావాలి, అంతా నాకే కావాలి, అంతా నాదే అన్నట్టుగా ఏం చేస్తారు? జీవిస్తారు. వీళ్ళు ఏమంటారంటే వీరికి ఏంటి? వీపు ఆకలి ఎక్కువ కదా. అంటే అంతా నాదే, అంతా నాదే, అంతా అని చాలా మంది జీవితాల్లో జీవిస్తూ ఉంటారు. మేము ఎప్పుడు కూడా ఇక్కడ మనం ఆలోచన చేసినట్టయితే ఎక్కడే ఉంటామనుకో, ఇదే శాశ్వతం అనుకుంటారు, ఇదే ఈ లోకమే శాశ్వతం అన్నట్లుగా చాలా మంది ఏం చేస్తారు? జీవిస్తూ ఉంటారు.
జీవిస్తూ ఉంటారు. మనందరికీ తెలుసు కుష్ఠరోగుల మధ్య సేవ చేసినటువంటి ఒక వ్యక్తి మనకు తెలుసు. ఎవరు పేరు? మదర్ తెరెసా కదా. ఈవిడ చాలా సేవ చేసింది. ఈవిడికి చాలా అవార్డులు కూడా వచ్చాయి. అందులో ఒక అవార్డు ఏంటి? భారతరత్న అవార్డు పొందుకుంది. ఈవిడి జీవితంలో మనం చూస్తే ఈవిడికి చాలా ఉంది, కానీ ఒక పరదేశిగానే బ్రతికింది భూమి. ఒక పరదేశిగానే జీవించింది కదా. కానీ మన జీవితంలో మనము ఇదే శాశ్వతము, ఈ లోకమే శాశ్వతము, అంతా నాకు కావాలి, అంతా నాకే కావాలి, అంతా నాదే అని ఏం చేస్తుంటాం మనం సంవత్సరాలు అనుకుంటూ ఉంటాం. అందుకే ఇందా నేను చెప్పిన ఒక పాట. ఏం పాట? ఈ లోకం మనకి కాదు, మనతోటి ఏది రాదు కదా. ఈ లోకం మనది కాదు, మనతోటి ఏది రాదు. పాట పాడతాం, పాట తెలుసు, కానీ జీవితం మాత్రం. చూడండి, ఇక్కడ మనం ఆలోచన చేసినట్లయితే అందుకే కొంతమంది ఏం చేస్తారంటే లేచింది మొదలుకొని పడుకున్నంత వరకు కూడా వారికి ఏముండదు. లక్ష్మణ చాలా మంది జీవితాలు, అంటే మిమ్మల్ని ఉద్దేశించి చెప్పట్లేదు, చాలా మంది జీవితాలు లేచింది మొదలుకొని చాలా మంది పడుకునే వరకు కూడా వాళ్ళకి రెస్ట్ ఉండదు. ఇంకా ఏదో చేయాలనేటువంటి తపన కదా. ఇంకేదో సంపాదించాలి, ఏం సంపాదించాలి అని వాళ్ళు ప్రయాసపడతారు. అంటే ఇంకేదో. కానీ యేసుక్రీస్తు ప్రభువు లోకంలో ఎలా వచ్చారు అంటే ఏమీ లేనివాడు వచ్చాడు. ఏమీ లేనివాడిగానే కదా. యేసు ప్రభు లోకంలో ఆయనకి ఒక ఇల్లు కూడా ఉంది. ఆయనకి ఇల్లు ఏమన్నాడు ఆయన? కానీ మనుష్య కుమారుడికి తలవాల్సింది కూడా స్థలం లేదు. ఆయన ఎవరు? సృష్టిగారు కదా. శ్రీమంతుడు, ధనవంతుడు. అలాంటి వానికి ఏమి ఇల్లు లేదు. ఇంకొక దగ్గర ఏముందంటే అంతటా ఎవరింటికి వారు యేసు ఎక్కడికి వెళ్ళాడు? అంతటి ఎవరింటికి వారు వెళ్ళాడు. యేసు ఒలీవ కొండ ఎక్కాడు. అంటే ఆయనకేమి లేదు, అందరికీ ఉన్నాయి. కానీ ఈరోజు మనం ఏం నేర్చుకోవాలి అంటే నిజంగా మనం పరదేశులమైతే ఈ లోకంలో మనం సింపుల్గా బ్రతకాలి. సింపుల్ అంటే సామాన్యమైన జీవితం. అంటే ఈ లోకంలో ఒక అతిథిని, ఈ లోకంలో పరదేశిని. చూడండి, ఈ యొక్క ఎవరైనా మరి వేరే దేశానికి వెళ్ళారు ఉద్యోగరీత్యా, అక్కడ ఎలా ఉంటారు? అది అక్కడ హైదరాబాద్ ఏమనుకోండి, మనం ఏం చేస్తాం? వండుకోవడానికి అన్నం వండుకోవడానికి ఒక పక్కల, కూర వండుకోవడానికి, చారు వండుకోవడానికి సింపుల్గా ఒక మహైతో ఒక 10 చేతులు, ఒక 5 చేతులు పట్టుకు వెళ్తాం. మళ్ళీ ఏం చేస్తాం? కొండలు అక్కడ ఉండి వచ్చేస్తాం కదా. అంటే కాబట్టి సింపుల్గా వెళ్తాం. ఇదంతా మళ్ళీ లారో లేకపోతే వ్యామో కట్టించి వెళ్ళి మనం ఏం చేయము, తీసుకొని వెళ్ళాం కదా. ఇవన్నీ తీసుకొని వెళ్ళాం. ఎందుకు? మళ్ళీ ఏం చేస్తాం? ఒక నెలలో 2 నెలలో అక్కడ పని చేసుకొని మళ్ళీ ఏం చేస్తున్నా అవును నేను వచ్చేస్తాను. అంటే మన జీవితంలో మనం కూడా నేర్చుకోవాల్సింది ఏంటంటే ఈ భూమి మీద మనం పరదేశులని కనుక మనం సింపుల్గా సామాన్యంగా మనం బ్రతకాలి. అంటే ఏంటంటే మరి ఇంకా స్థలాలు, పొలాలు, వెండి, బంగారాలు ఇంకేవేవో మనం ఏం చేయకూడదు కదా. ఈ లోకంలో మన సింపుల్గా దేవుడు మనల్ని బ్రతకడానికి బ్రతికిచ్చాడు, ఉండడానికి ఇచ్చాడు, తినడానికి ఇచ్చాడు, బట్టలు పట్టించాడు. దాంతో మనం ఎలా ఉండాలి? హ్యాపీగా, తృప్తిగా, హాయిగా బ్రతకాలి. అంతే. ఇంకా ఈ 10 ఎకరాల సాగులో ఇంకా మరొక
ఏం సంపాదించాలి, మరి 10 ఎకరాలు సంపాదించాలి, ఇంకా ఈ 2 తులాల బంగారం చాలు, మరి 2 తులాల బంగారం కావాలి. ఇవన్నీ కూడా మనకి ఎందుకంటే ఏదో ఒక రోజు మనం ఈ భూమి మీద నుంచి మనం ఏం చేస్తాం, వెళ్ళిపోతాం. ఒక మెసేజ్ నాకు వచ్చింది, గ్రూపులో కూడా పెట్టారనుకుంటా. ఏంటంటే చాలా ధనం సంపాదించిన వ్యక్తి చనిపోయినప్పుడు ఏది కూడా తీసుకొని పోలేని పరిస్థితి. కనుక మనం ఆలోచన చేస్తే మనం పరదేశులుగా మనం ఏం చేయాలి, భూమి మీద బ్రతకాలి. అంటే ఏంటి, సింపుల్గా సామాన్యమైన జీవితం మనం జీవించాలి అంతే. కట్టుబడి పట్టుంది కదా, ఉండడానికి ఇల్లు ఉంది కదా, తినడానికి ఇల్లు ఉంది కదా, ప్రశాంతంగా ఉన్న దానితో తృప్తిగా హాయిగా మనం ఏం చేయాలి, బ్రతకాలి. ఇంకా మనం ఇది దేని కోసం మనం ఆరాట పట్టడానికి లేదు, సింపుల్గా మనం బ్రతకాలి. ఆదివారం వచ్చిన చక్కగా దేవుడితో గడుపు ఆరోగ్యంతో ఉంటాం, సంఘ ప్రార్థన కార్యక్రమాలు, తర్వాత మనకి అవకాశం ఉన్నప్పుడు దేవుడితో సహవాసం కలిగి చక్కగా ఏం చేయాలి, మన పని మనం చేసుకొని బ్రతకడానికి ఎంతో అంత ఉండాలి కనుక సంపాదించుకొని తగినంత సంపాదించుకొని మన భూమి మీద బ్రతకడానికి అంతకు మించి మనం ఇంకా ఎక్స్ట్రా అంటే ఒక సామాన్యమైన లైఫ్ మనం జీవించాలి. ఇది పరదేశకుండే శ్రేష్టమైన మొట్టమొదటి లక్షణం. మొట్టమొదటి మనం ఎంత సంపాదించినా భూమి మీద, మనం ఎన్ని కోట్లు సంపాదించినా, ఎంత భూమి సంపాదించినా, ఒకరోజు మనం ఈ దేశాన్ని విడిచి వెళ్ళిపోయినప్పుడు ఒక్క పైసా కూడా మనం ఏం చేయలేము, తీసుకుని. దానికోసం ఎందుకు మనం ఆరాటపడాలి, దానికోసం మనం ఎందుకు అల్లకల్లపడాలి? అందుకే బైబిల్ ఒక మాట ఉంటుంది, ప్రసంగి గ్రంథంలో మనం చూస్తాం కదా, 7వ అధ్యాయంలో 17 వచనం రాయబడి ఉంటుంది. అధికముగా దుర్మార్గములు చేయక బుద్ధిహీనంగా తిరగకము, నీ కాలం రాకముందే నీవేళ చనిపోదు. అంటే మన కాలం, మన టైం, మన సమయం రాకముందే మనం చనిపోవడానికి కారణం ఏంటంటే ఇదే. ఏంటి అంటే అంటే ఈ మనం ఆలోచన చేస్తే మనకు అభివృద్ధి చెప్పాలి అంటే ఏంటి అంటే ఇదే శాశ్వతం, ఈ భూమి మీదే నా జీవితం శాశ్వతం అనుకుని ఏవేవో సరే. ఇక్కడ మనం ఆలోచన చేస్తే సమయం నేను ముందుకు వెళ్తున్నాను. మొట్టమొదటిగా ఒక పరదేశి ఎలా జీవిస్తాడు, ఎలా ఉంటాడు, ఒక పరదేశికుంటే మొట్టమొదటి లక్ష్యం ఏంటంటే సింపుల్ లైఫ్, అంటే సామాన్యమైన జీవితం జీవిస్తాడు కదా. సామాన్యమైన జీవితం జీవిస్తాడు. ఏంటి సామాన్య జీవితం అంటే మనం బ్రతకడానికి మాత్రమే, అంతేగాని ఇంకా అంతకంటే కూడా మనం ఏం చేయకూడదు, ఆరాట. మనం బ్రతకడానికి మాత్రమే, భూమి మీద మనం దేవుడి కూడా బ్రతకడానికి మాత్రమే సింపుల్గా బ్రతకాలి. అంతకుమించి మనం ఎక్కువగా ఆలోచించుకోవాలి. ఓకే, రెండవది ఒక పరదేశికుడు ఎలా ఉంటాడు, ఒక పరదేశికుండే రెండవ లక్షణం ఏంటి అంటే హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం రండి 13వ మాట చదువుకుందాం. 13వ మాట హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 13, 14, 15 వాగ్దానముల ఫలం అనుభవింపకపోయినను దూరము నుండి చూచి వందనము చేసి తాను భూమి మీద పరదేశులమును యాత్రికులమై ఉన్నామని ఒప్పుకొని విశ్వాసము గలవారే మృతి నొందిరి. ఇలాగూ చెప్పేవారు తమ స్వదేశమును వెతుకుచున్నామని విషదపరుచుతున్నారు కారా. వారు ఏ దేశము నుండి వచ్చిరో ఆ దేశమును జ్ఞాపకం అందించుకునే ఎడల మరలా వెళ్ళుటకు వారికి వీలు కలిగి ఉండును. ఇక్కడ మనం స్పష్టంగా రాయబడుతూ ఉంది. ఏంటి అని ఆలోచన చేస్తే ఈ చదవబడ్డ మాట యొక్క అర్థాన్ని గమనిస్తే వారు వాగ్దాన ఫలము అనుభవించకపోయినను దూరం నుండి చూసి వందనము చేసి ఏమంటారు, ఈ భూమి మీద నేను ఎవరిని పరదేశులను యాత్రమై ఉన్నామని ఒప్పుకొని విశ్వాసం గలవారి ఉంటుంది. ఇలాగూ చెప్తారు, తమ స్వదేశంలో
కూర్చున్నామని విషద పరుచున్నాడు కారణం. అంటే ఈ మాట మనం అర్థం చేసుకున్నట్లయితే ఒక పరదేశి ఎలా ఉంటాడు, పరదేశికి ఉండే రెండో లక్ష్యం ఏంటంటే తన సొంత దేశం మీద ధ్యాస ఉంటుంది. ధ్యాస తన సొంత దేశానికి వెళ్ళడానికి ఎదురు చూస్తాడు. పరదేశికి ఉండే లక్షణం చూడండి. మన ఉదాహరణకు మనము మన గుడ్ ఫ్రైడే పెట్టుకున్నాం.